ఎప్పుడు సినిమా చూసినా ఏ రోజు మీరు నిరాశపరచలేదు. ఏ కంటెంట్తో వచ్చినా కూడా మీరు ఎవరిని కూడా జెన్యున్గానే చేసుకుంటూ వచ్చారు. సో అంటే రాజుగారు ఇందాక మాట్లాడితే ఏమన్నారంటే దీనికి రిఫరెన్స్ లేదు అన్నారు ఈ సినిమాకి. అది ఎంతవరకు కరెక్ట్? అంటే రిఫరెన్స్ అంటే నేను ఇది ఏదో దీనికి మూల సినిమా ఉంది ఇంకో కథ ఉందని కాదు, నేను ఇది ఈ టైప్ ఆఫ్ జానర్ సినిమా రాలేదా అని అంటేనే. నేను ఫస్ట్ కరెక్ట్ చేస్తానండి. అంటే దీనికి 4 years పట్టలేదు. ఓకే, నేను చెప్పింది ఈ సినిమా 4 years అని కాదు. సినిమాకి గ్యాప్ 4 years వచ్చింది కానీ ఈ సినిమాకి 4 years పట్టలేదు. ఓకే, నేను ఏంటంటే వకీల్ సాబ్ తర్వాత అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ ఒక 1 year నేను ఐకాన్ అని స్పెండ్ చేశాను. తర్వాత నేను ఇది రాశాను. ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు కొంచెం ఇది నరేట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ రిజెక్టెడ్ బై సమ్ హీరోస్. ఈ కథని అర్థం చేసుకొని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి రేపు ప్రొద్దున ఈ సినిమా సక్సెస్ అవుతండి, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి చెందుతుందండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను లౌడ్గా, ఇది ఏదైనా బాగలేకపోతే ఎంటైర్ క్రెడిట్ ఈజ్ మైండ్, ఫాల్ట్ ఈజ్ మైండ్. ఏదైనా బాగుంది అని అంటే మాత్రం మీరు నితిన్ గారికి, రాజ్ గారికి, గుహన్ గారికి, వీళ్ళందరికీ ఇవ్వండి. షీఈ్ ఫ్రమ్ కేరళ అండి. అంటే నేను ఇంకా సినిమా చూస్తే కొంచెం రివీల్ అవుతుందని చెప్పి నేను మాట్లాడట్లేదు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. సేమ్ విత్ ద సప్తమి మేడం అయితే 8 months అని పట్టుకొచ్చామండి, 2 సంవత్సరాలు హైదరాబాద్లోనే ఉన్నారు. ఓకే, సో ఇది రేపు ప్రొద్దున వీళ్ళందరికీ వెళ్తుందండి. మూర్తి గారు ఐఎమ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్ అండి. నేను అందువరకు మాట్లాడలేదు, తర్వాత ఏది మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు బోర్ రాకూడదని మాట్లాడలేదు నేను. ఓకే, సో కొంచెం టైం పట్టిందండి. ఎందుకంటే మీకు తెలుసండి, యూజువల్గా మనం చేసుకున్న అంటే ప్లాన్స్ ప్రకారంగా సినిమాలు వెళ్ళవు. ఎందుకంటే అంటే ఇది అంటే అన్నీ కూడుతున్నాయి కదా సార్ ఒక షూటింగ్ జరిగేది. సో మాకు వెదర్ ఇష్యూస్ వచ్చాయి, చిన్న షెడ్యూల్ ఇష్యూస్ వచ్చాయి, డేట్ ఇష్యూస్ వచ్చాయి. అంటే ఆనెస్ట్గా అప్పుడు హీరో గారు కూడా ఈ వాంటెడ్ టు డూ అంటే ఫాస్ట్గా చేయాలని, తను కూడా ఫాస్ట్గా ఒక 2 movies ఉన్నప్పుడే మేము ఈ సినిమా స్టార్ట్ చేశాము. సో చిన్న అలాంటి ఒక అంటే మల్టిపుల్ ఫిల్మ్స్ వల్ల కూడా చిన్న డేట్ ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల కొంచెం డిలే అయితే అయ్యింది సార్, 100% అయింది. సో థ్యాంక్ యూ అండి, నేను డిలేగా వచ్చినా కానీ నేను కరెక్ట్గా వస్తారని మీరు రికగ్నైజ్ చేసినందుకు. అండ్ రాజుగారు చెప్పినప్పుడు ఏంటంటే సార్, అంటే అలా అని కాదు, అంటే ఇప్పుడు రాజుగారు చెప్పింది ఏంటంటే సార్, ఇది తెలుగులో అలా రాలేదు, దీనికి రిఫరెన్స్ లేదనేది కాదు. కొంచెం ఇలాంటి తక్కువ జానర్స్ ఆఫ్ సినిమాలు మనం తక్కువ చూస్తామనండి. ముఖ్యంగా మా బ్యానర్లో రాలేదండి. అంటే మన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్, కమర్షియల్ సినిమాలో చూస్తాం కదా, ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమానే సార్. కాకపోతే కొంచెం స్క్రీన్ ప్లే ఇంకో వేరేలాగా అల్లిన సినిమా అంతే. డెఫినెట్గా ఇలాంటి రిఫరెన్సెస్ ఉన్నాయండి, 100% ఉన్నాయి. రాజుగారు అలా ఇప్పుడు మనం ఏమంటామంటే సార్, తక్కువ ఉన్నదాన్ని వాడు మంచోడు రా, వాడు ఒక్కడే మంచోడు రా అంటాం. అంటే వాడు ఒక్కడే మంచోడు అనండి కాదు కదా, మూర్తి గారు టాప్ ఇప్పుడు అంటారు కదా. అంటే మూర్తి గారు అనే కాదు, మూర్తి గారితో ఇంకా చాలా చాలా సార్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అలా ఒక అంటే కొల్లుక్యాలుగా మాట్లాడేటప్పుడు దొరలే మాటల్లో అనడమే తప్ప డెఫినెట్గా అంటే వీ ట్రైడ్ అండి. రేపు ప్రొద్దున మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడైనా కానీ డయాస్లో ఎప్పుడు నేను నా సినిమా ఇలా ఉందని ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదండి. ఏది వకీల్ సాబ్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు, ఎంసీఏ చేసినప్పుడు కూడా మాట్లాడలేదు. సో ఒక రిలేషన్షిప్ అండర్గ్రౌండ్ పెట్టుకొని ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేశాం సార్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సార్ ఇంతకీ ఐకాన్ గురించి ఏమని చెప్తారా? అసలు అడగండి. ఏమైంది ఆ కథ? ఓన్లీ తమ్ముడు నేను ఒప్పుకోను. నేను ఒకటి చెప్పలేడు సార్, ఆ కథ అలాగే ఉందా? ఏంటి కథ అలాగే ఉందా? నేను ఒప్పుకోను, ప్రొడ్యూసర్ గా నేను ఒప్పుకోను. మన ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం సార్, ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఆ కథ అలాగే ఉంది కదా సార్. మీరు ఐన్ టు ఐన్ ఆడుకున్నప్పుడు ఆడుకోండి. అలా కాదు సార్, ఎందుకు అడిగానంటే జనాల్లో ట్విట్టర్లో ఏమడుగుతున్నారంటే అదే కథ ఇదే అని అడుగుతున్నారు. కాదు అదే అడగండి మీరు. ఓకే, అదే ఇది ఐకాన్ కథ కాదండి. అది ఓకే, ఇది ఐకాన్ కథ కాదండి. రాజు గారు సార్, రాజు గారు, నితిన్ గారు యాక్చువల్లీ ఇది పవన్ గారి టైటిల్ కదా. సో అందులోనూ అన్న యొక్క గోల్ కోసం పవన్ గారు కష్టపడతాడు, విన్ అవుతాడు. ఇందులోనేమో మీరు మీ అక్క ఒక లక్ష్యం ఒకటి ఉంటుంది, దానికోసం మీరు కష్టపడి విన్ అవుతారు. లైన్ ఈ ఆన్సర్కి నాకంటే బాగా మా డైరెక్టర్ గారు చెప్తారు. అడగండి. పవన్ గారు తమ్ముడు ఆ సినిమాలో తన అన్న అచ్యుత్ బాక్సింగ్ ప్లేయర్, అది అతని యొక్క లక్ష్యం కోసం అతను కష్టపడి విన్ అవుతాడు కదా. సో ఇందులో ఏంటంటే ఈ తమ్ముడు తన అక్క యొక్క గోల్, ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది, ఏజెన్సీలో ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ యొక్క లక్ష్యం కోసం ఈ తమ్ముడు ఎంటర్ అవుతాడు అనే ఒక బేస్ అలా కనిపిస్తుంది. అది మీకు అర్థమైంది, అదే అయితే అదే కరెక్ట్ సార్.
అదేనండి, నీకు అదే ట్రైలర్లో అదే అర్థమైందండి, అదే correct. కాదు కాదు, సంక్రాంతికి వస్తున్నాం, గిఫ్ట్లు ఇచ్చాము, తమ్ముడు స్టోరీ కూడా అలానే రివ్యూ ఇప్పుడు అదే ఆయన ఒక కథ చెప్పారు, సుబ్బారావు గారు మారి ట్రైలర్ చూసి ఇంకో కథ చెప్పారు. అట్లా అందుకే ఎవరు మీకు తమ్ముడు కథ అనిపిస్తే కరెక్ట్ అదే చెప్పిన వాళ్ళకి మళ్ళీ అదే ప్రొడ్యూసర్ గా గిఫ్ట్. రాజుగారు రాజుగారు అయితే యాక్చువల్లీ మీ స్టోరీస్ మొత్తం కూడా లేడీ పాయింట్ ఆఫ్ వ్యూస్లో వస్తున్నాయి. అంటే వకీల్ సాబ్ చూసినా అందులో లేడీస్ ప్రాబ్లమ్స్ దాని గురించి, ఎంసీఏ వదిన భూమిక, ఇందులో లయ గారి క్యారెక్టర్ ఫస్ట్ సినిమా మర్చిపోయా, ఓ మై ఫ్రెండ్ కూడా అదే. లేదు, ఓకే అండి. ఏంటి ఎందుకని అంటే అన్ని ఇలా సార్ ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది సార్. నా లైఫ్లో మా అక్క, మా అమ్మ, నా వైఫ్, నా కూతురు, ఇంతమంది లేడీస్ ఉన్నారు సార్ నా పక్కల. నా సినిమాలో ఎందుకు కూడా ఉండదు.